వెల్కమ్ టు స్టూడియో 1 న్యూస్. వివేక హత్య కేసు సిబిఐ కోర్టు సంచలన తీర్పు. వివేక హత్య కేసులో లోతైన దర్యాప్తు పిటిషన్ పై తీర్పు వెల్లడించిన సిబిఐ కోర్టు. సునీత పిటిషన్ ను షరతులతో అనుమతించిన సిబిఐ కోర్టు. సునీత వాదనలతో ఏకీభవించిన సిబిఐ కోర్టు. కేసులో తదుపరి దర్యాప్తు చేయాలని సిబిఐకి కోర్టు ఆదేశం. లోతైన దర్యాప్తునకు కోర్టు ఆదేశిస్తే విచారణ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని గతంలో కోర్టుకు తెలిపిన సిబిఐ ఈ కేసులో కాల్ రికార్డుల ఆధారంగా దర్యాప్తు చేయాలని ఆదేశం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరమని సిబిఐ కోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలని సిబిఐకి కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వివేక కుమార్తె వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ లో చేసిన వాదనలతో కోర్టు ఏకీభవిస్తూ కొన్ని షరతులతో ఆమె అభ్యర్థనకు అనుమతిని తెలిపింది. వివేక హత్య కేసులో కోర్టు ఆదేశిస్తే అదనపు దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని సిబిఐ గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీత అభ్యర్థనకు మద్దతుగా ఈ కేసులో A2 నిందితుడుగా ఉన్న సునీల్ యాదవ్ కూడా సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరగలేదని, అనేక అంశాల్లో దర్యాప్తు అసంపూర్తిగా ఉందని నిందితులు చెబుతున్న అంశాలను కూడా పరిగణలోనికి తీసుకోవాలని సునీత కోర్టుకు విన్నవించారు. వివేక హత్యపై పూర్తి నిజాలు వెలుగులోకి రావాలంటే మరోసారి లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై డిసెంబర్ 6వ తేదీన వాదనలు పూర్తయ్యాయి. అనంతరం తీర్పును ఈ నెల 10వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ సందర్భంగా సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా, న్యాయవాది ఎస్ గౌతమ్ కోర్టులో తమ వాదనలు వినిపించారు. అన్ని వాదనలు పరిశీలించిన అనంతరం సునీత పిటిషన్ ను సమర్థించిన కోర్టు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో లోతైన దర్యాప్తు కొనసాగించాలని సిబిఐకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.